హలో గాయ్స్, నేను మీ సంగవి స్వాతిని. ఈరోజు ఈవినింగ్ నాకు చాలా ఆకలేసింది. సో అందుకే మ్యాగీ చేసుకుందాం అని చెప్పేసి నేను రెడీ అయ్యా. అందుకే నేను మీ ముందుకు వచ్చేసాను. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మనం ఇప్పుడు మ్యాగీ చేసుకోవాలి కాబట్టి ఒక మ్యాగీ బయటనే వేసుకుంటున్నాను. ఎందుకంటే నా ఒక్కదానికి అందరూ ఫుడ్ తినేశారు, బట్ నాకు తినాలనిపించలేదు. అందుకని చెప్పేసి మ్యాగీ చేసుకుందాం అనుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో వేయాలి. దాంట్లో వేసుకున్న తర్వాత అంటే అది కొంచెం మునిగేలాగా చూసుకోవాలన్నమాట. చూసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఈ బౌల్ ఏదైతే మనం మ్యాగీ వేసామో అది పెట్టేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా బాయిల్ చేసుకోవాలి. అందరూ మామూలుగా ఏంటంటే ఇలా నూడిల్స్గా తింటారు. సో నాకు అలా ఇష్టం, కొంచెం ఓవర్ కుక్ అయితే బాగుంటుంది. దాంట్లోకి ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగేసేసుకొని, అంటే నేను మరీ ఎక్కువ స్పైసీగా తినను, సో అందుకే 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇంకా అది ఒక ప్లేట్లో పెట్టేసేసుకొని వాటిని ఇంకా కట్ చేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలతో అవి తీసేసుకొని నేను టమాటాని ఆ పైనది తీసేస్తాను. ఎందుకంటే దానివల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో నేను దాన్ని రిమూవ్ చేసేసి కుక్ చేస్తాను. మీరు కూడా అలాగే చేయండి. ఇంకా ఉల్లిపాయ చిన్నదే తీసుకున్నాను, దాన్ని కూడా ఇంకా పూర్తిగా వాటిని మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. వాటిని ఏంటంటే ఈలోపు అది బౌల్ అవుతూ ఉండిద్ది అనమాట. ఏదైతే మనం మ్యాగీ వేసామో అది ఉడుకుతూ ఉండిద్ది. ఈ గ్యాప్లో మనం అన్నీ పెట్టుకోవాలి. నేను పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, టమాటానే తీసుకున్నా. మీకు దగ్గర క్యారెట్, బీట్రూట్, బీన్స్ ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నాకు ఇంట్లో అవే అవైలబుల్గా ఉన్నాయి, సో అందుకని నేను అంతవరకు తీసుకున్నాను. అంతవరకు కట్ చేసేసుకొని ఇంకా నేను రెడీగా పెట్టేసుకోవాలి. ఈలోపు ఇది కుక్ అయిందో లేదో ఒకసారి చూసుకుందాం. ఆల్మోస్ట్ చాలానే కుక్ అయిపోయింది. ఎందుకంటే నేను ఓవర్ కుక్ చెప్పాను కదా, నాకు ఓవర్ కుక్కే ఇష్టం, నేను అలాగే తింటాను. ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యేలా చూసుకొని పోపులు ఉంటాయి కదా, ఆల్రెడీ మనం అన్నీ మిక్స్ చేసే ఉంటాయి, ఆవాలు అవన్నీ. సో అవన్నీ వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని అవి కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. మరి ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా లైట్గా ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది ఓవర్ ఫ్రై చేయకూడదు, లైట్గానే ఉండాలి. కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుంది. మనకి మ్యాగీలో ఇస్తారు కదా ప్యాకెట్, మసాలా ప్యాకెట్. సో ఆ మసాలా ప్యాకెట్ని నేను దాంట్లో వేసేసుకున్నాను. నాకేంటంటే ఆ మసాలా ప్యాకెట్ కాకుండా కొంచెం స్పైసెస్ యాడ్ చేస్తే నాకు ఇష్టం అనమాట. సో లైట్గా సాల్ట్ కొంచెం వేసుకున్నాను. ఇంకా చిటికెడు పసుపు, ఒక అర స్పూన్ కంటే తక్కువ కారం వేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి. దాంట్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న నూడిల్స్ది ఉంది కదా మ్యాగీ ప్యాకెట్, అది మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. ఫైనల్లీ అవుట్పుట్ ఇది. సో నేను అన్నీ తయారు చేసుకుని మా మమ్మీ వచ్చేసింది. సో ఆవిడ ఒకసారి తింటా అంటే ట్రై చేయమన్నాను, బాగుందని చెప్పి సూపర్ అని చెప్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.